ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యలపైన సిపిఐ గలమెత్తుతుంది. పేదలకు ఇంటి స్థలాలతో పాటు గృహ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ విస్తరిస్తున్నాయని ఎంపీకి సంబంధించిన ఘటనతోటి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తోటి మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. సొంతింటి కళ నెరవేర్చాలంటూ సిపిఐ దశలవారీగా ఉద్యమం చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఉన్నారు. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం ఎన్నికల రాకముందు ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది, పేద ప్రజలకు సొంతింటి కళ నెరవేర్స్తామని చెప్పేసి. ఇప్పుడు ఇవ్వడం లేదు. సిపిఐ ఏ విధంగా ఉద్యమం చేస్తాం? చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల తాను ఇచ్చినటువంటి వాగ్దానాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు అనేక ఎన్నికల సభల్లో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రకటించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు సెంటుల పేరుతో మోసం చేశాడు, మాకు ఓట్లు వేయండి, మీరు ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 ఏం సరిపోతుంది, మేము 4 లక్షలు ఇస్తామని చెప్పేసి నమ్మించాడు, నట్టేట్లో ఉంచాడు. 2 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇంతవరకు ఒక్క జిల్లాలో ఒక్క ప్రాంతంలో కూడా 1 సెంటు స్థలం కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అంటే ఇది కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఇచ్చిన వాగ్దానము. రేపొద్దున ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఆయన చీర అధికారం అగదాళ్ళ కట్టకాడికి వచ్చిన తర్వాత పోయేటప్పుడు మళ్ళీ వాగ్దానం చేసి ప్రజలు నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో పసుపు కుంకుమ అనేటువంటి పేరుతో ఎట్లయితే చేశారో ఇప్పుడు కూడా ఇల్లు, ఇంటి స్థలము, 4 లక్షల రూపాయలు అనేది కూడా అదే బాపత్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో మేము ప్రజల పక్షాన గట్టిగా పోరాటం చేయడానికి ఇది 2వ దశ పోరాటం. గడప గడపకు సిపిఐ పేరుతో ప్రజా సమస్యలను ఏ పద్ధతుల్లో ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏంది, ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటారనేటువంటి కార్యక్రమానికి కూడా మేము శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే 24వ తారీఖు ఈ ప్రభుత్వం పైన పోరాటానికి మేము సిద్ధమయ్యాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనమని చెప్పేసి, అడగని అమ్మైనా బువ్వ పెట్టదనేటువంటి సామెత ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి, ఆచరించాలి. మీ పక్షాన గొంతెత్తి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ రాష్ట్రంలో అడుగుతూ ఉంది. కాబట్టి సిపిఐతో కలిసి నడవండి, సొంత ఇంటి కలను నెరవేర్చుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సార్ ప్రధానంగా చెప్పండి, మనకు సంబంధించిన ఏపీకి సంబంధించిన ఎంపీఏ హైదరాబాద్లో డ్రగ్స్లో దొరకడం జరిగింది. ఏపీ ప్రభుత్వం కూడా డ్రగ్స్ నియంత్రణ చర్యలు చేపడుతూ ఉంది. దీన్ని ఎలా? అసలు ఏపీ ప్రభుత్వము డ్రగ్స్కు సంబంధించిన దాంట్లో రోజువారీ ప్రజలు ఏమన్నా మర్చిపోతారేమో అని చెప్పేసి టీవీలలో, పత్రికల్లో, లేకపోతే మీరు దొంగ అంటే మీరు దొంగ అని చెప్పి మాట్లాడుకునే దానికి మాత్రమే సరిపోతుంది తప్ప ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. పైగా అలాంటి వాటికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి, ట్యాగ్ లైన్స్ పెట్టి, ఫేస్బుక్లో పెట్టుకొని దా పేరుతో ఓట్లు అడిగినటువంటి ప్రభుత్వమే ఈరోజు దాంట్లో ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళే డ్రగ్స్ కేసులో పాజిటివ్స్గా దొరికిపోయిన తర్వాత ఇంకా ఈ ప్రభుత్వం ఎన్ని చెప్పితే ఏంటి ఉపయోగం అని చెప్పేసి అడుగుతాను. సోకాదు నోటీసులు కాదు ఇవ్వాల్సింది. నాట్ ఓన్లీ అతను ఎవరో దొరికిపోయాడు కాబట్టి అతని గురించనే కాదు, మొత్తం రాష్ట్రంలో గంజాయి అనేటువంటిది, హెరాయిన్, కొకైన్ లాంటివి మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున లభ్యమవుతూ ఉన్నటువంటిది. కాలేజీల దగ్గర, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ దగ్గర, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర, మెడికల్ కాలేజీల దగ్గర, అదేవిధంగా అనేక మంది ఈ మత్తుకు లోన్ అవుతున్నటువంటి వాళ్ళని గురించి ఆలోచించమని చెప్పి కోరుతాను. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల గెలిచే ముందు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చే విధంగా దశలవారీగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, మహానందిని.